హాయ్ హలో ఫ్రెండ్స్, చాలా రోజులు అవుతుంది మనం వీడియోలు తీయక. ఈరోజు నుంచి నేను ఏ వర్క్ వెళ్ళినా వీడియోలు అయితే తీసుకుంటే పెడతా. అయితే మనం వచ్చేసి ఈరోజు ఏం వర్క్ వచ్చినామంటే కట్టె మొద్దుల్ని వాపనికి వచ్చినాం. అంటే డైలీ ఒక వర్క్ ఉంటుంది. ఆ వర్క్కి సంబంధించి ప్రతి ఒక్కటి వీడియో అయితే అప్లోడ్ చేస్తా. ఇప్పుడైతే మనం వీడియో అయితే తీస్తున్నాం. ఇక మనం వర్క్ అయితే స్టార్ట్ అయిదాం. ఒకసారి చూపిస్తాం మన మొద్దులు. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఇవే మనం పలగొట్టాల్సిన మొద్దులు. అయిన మందం పలగొడతాం కానీ అన్ని పలగొట్టాం. మనం పలగొట్టనికి కావాల్సిన సామాన్ చూసుకుందాం. ఈ క్యాప్ హెయిర్ సెట్ వాడతాడు పోకుండా. ఇవి బ్లౌజు గ్రిప్ అసలు మనకు దీన్ని బట్టి కానీ మనకు జారుతున్నాయి అని చెప్పి ఇట్లా వేసుకుండు. ఈ బ్లౌజులు మనవి అయితే కావు, ఇవి ఎక్కడం లేదు. బ్లౌజులు అయితే గ్రిప్లో మనం ఎక్కించినాం. ఇది బ్యాక్ సైడ్ వచ్చే గ్రిప్లు, కానీ మనం ఫ్రంట్ ఎక్కించుకున్నాం. మనం ముద్దుల వాళ్ళ గుట్నికి ఇగో శానాలు. ఇది మన సుత్తే, ఇది లేసుడు కూడా ఎత్తలేదు. మనం పని అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే, మనకు యాక్చువల్లీ మొలగొట్టడానికి సుత్తే లేదు, అందుకే దీన్ని బట్టి కొడుతున్నాం. మొల బెండ్ అయితే మొల అంకర్ అవుతుంది. ఆపకు అటు పోతుంది. అయితే వాపినాం. ఇట్లా వాపాలి, కానీ బాగా కష్టమవుతుంది వాపుడైతే. వీటిని మధ్యలోకి జీరాలి. అట్నే ఇవన్నీ కూడా, ఇవన్నీ మనం పలగొట్టాలి. అయినా మందం చేద్దాం, అయితేనేమో కానీ మధ్యలోకి అయితే చేస్తాం. చూడండి ఇంత సుత్తే తెచ్చుకోలేదు ఫ్రెండ్స్ మనం, అందుకే ఇదో పంచాయతీ. ఇంకో మొలేది నాకే పెట్టు, కానీ మొత్తం 3 మొలలు ఉండాలి. 2 ఉన్నాయి, మరి ఇంకోటి ఈ గడ్లు ఉన్నది. సామాన్ అయితే జాగ్రత్తగా పెట్టుకోవాలి. బ్లౌజ్ వేసుకుంటే టచ్ పని చేస్తలేదు, అందుకే బ్లౌజ్ తీసేసిన. అట్లా వరిగినప్పుడు నారలు ఆపుతాయి. ఇట్లా కొట్టుకోవాలి. వీడియో చూద్దాం. దీనవ్వా మావోడిని సపరేట్గా వీడియో ఈ బ్రో అంటే మావోడు
మొదలు అని లిరికిచ్చిండు, అవి వెళ్తలేవు. చూడండి దాన్ని కొట్టి కొట్టి చంపుతాడు, అవి ఏమో వెళ్తలేవు. తీ తీ ఇరికిచ్చినావుగా. అందుకే మొట్లు వీటిని నిలబెట్టి కొట్టాలి. నాకు తెలియదు. ఆగు, బలం వద్దు. బలం పెట్టినా కానీ వస్తుందా అంటే వస్తుంది. ఇటు నుంచి దీని లేపు, అటు కొట్టు వస్తుంది. అటు కొట్టు, అటే కొట్టు, అటే కొట్టు. వచ్చి కొట్టన్నా వచ్చింది. అట్లా ఉంటుంది మరి. గీ దానికి తను అడబడితే మనం కదా నువ్వు. ఇలాంటి మిషన్ పెట్టి కట్ చేసి నేనే. కానీ ఈ మధ్య జీరాలంటే డీజిల్ పెట్రోల్ బాగా కాలుతుంది. అందుకే కొట్టిపిస్తుండు మావాడు. ఈ దూపు అవుతుందన్నమాట. నీళ్ళు తీసుకురా అంటుండు. ఇప్పుడు నీళ్ళకి ఏడుకోవాలో తెలియదు నాకైతే. పోవాలి, చేయాలి వర్క్ అయితే. మాకు నేను పనిచేసినప్పుడు ఇక్కడ ఇంకో తాత వచ్చేటాడు. ఆ తాత వస్తలేడు. ఆ తాత వస్తే వాటర్ ఇమ్మందామని చెప్తే ఈ కట్టెలో ఉన్నారేమో ఈరోజు పెళ్ళి ఉన్నదని చెప్పి పెళ్ళికి వేయండు. ఓడు భలే గమ్మత్తు కొడుతుండు. కొట్ట అనుకుంటా. మావనికి కాలు నొప్పున్నది పాపం. మనం సుత్తే సానం బట్టి కొట్టేటప్పుడు దీని మీద పెచ్చులు ఎత్తే చూసిల్లా. ఆ పెచ్చుల్ని మనం చేతితో ఎప్పుడు వీకొద్దు. కోసుక పీకితే ఆల్రెడీ నాకు 2 కోసుక పీకినాయి. ఇప్పుడు ఇది ఆగుతుంది ఆగదని డౌట్. నెర్ర అయితే వెళ్ళింది చూడండి. దెబ్బలు బాగా తాకుతాయి. అప్పుడప్పుడు తాకుతాయి, సర్వసాధారణం, పట్టించుకోవద్దు. నొత్తాయి కానీ. హాయ్ ఫ్రెండ్స్, ఎండ అయితే పొల్లు మామూలుగా లేదు, బీభత్సంగా కొడుతుంది. నేను నీళ్ళ కోసం పోతున్నా. నీళ్ళు బాగా అయితే ఉన్నది, అక్కడికైతే వెళ్తున్నా. మావాడు అక్కడనే ఉన్నాడు, కొడుతుండు కట్టెలు. కానీ కాలు నొప్పి ఉన్నది. ఇలా చూసుకుంటే వాళ్ళు ఇళ్ళల్లో ఉన్నా కానీ మనం ఇళ్ళ వరకు చేసేదైనా కానీ ఇళ్ళల్లో పావులు మాత్రం బీభత్సంగా ఉన్నాయి. బండి నీడకే ఉన్నదిలే. ఫ్రెండ్స్, ఇప్పటికే ఎండ బాగా కొడుతుందని చెప్పి కొంచెంసేపు ఆగినాం, రెస్ట్ చేసుకుంటాను. అయితే చైన్స్ ఫామ్ మిషన్ తెచ్చుకుంటేనేమో, మన మిషన్ అయితేనేమో 1200 డైలీ. వాళ్ళదే మిషన్ అయితే పెట్రోల్ మొత్తం వాళ్ళే పోసుకుంటారు. మన మిషన్ అయినా పెట్రోల్ వాళ్ళు పోస్తారు కాబట్టి మనకు డైలీ 1200 ఇస్తారు. వాళ్ళ మిషన్ అయితే 1000 రూపాయలు ఇస్తారు. మనకు వర్క్ ఉండే, అతను పెళ్ళికి వెళ్ళినని చెప్పి ఈ ముద్దులు వల గుట్నికి, అంటే ఈరోజు వర్క్ లేదు, ఏ వర్క్ అయితేందని చెప్పి వర్క్ అయితే వచ్చినాం. ఎంత 800 ఇస్తారు, అంటే 800 ఇస్తారు. మనం ఏం గుర్తవట్లేదు కాబట్టి పొద్దున్న సాయంత్రం దాకా చేయాల్సిందే. అట్లా అని చెప్పి ఏ వర్క్ మీద కూడా తొందర పడదు. తొందర పడితే మొదటిగా మోసం వస్తుంది, దెబ్బలు తాకితే నాతిరా. కాయలు కాస్తానే పని చేసి ఈడ దెబ్బ తాకే ఈ అయితే అవి పట్టించుకో, మామూలే. స్టార్ట్ చేద్దాం ఒక 10 నిమిషాలల్లో. ఇప్పుడు మేము కొట్టిన కట్టెలు అయితే ఇవి నిన్న నేను ఒక్కనే కొట్టిన, అక్కడ టేక్ చెట్ల కింద ఉన్నాయి. ఇప్పుడు అయితే కావచ్చు గీ మొద్దు కాంచాలి, గిట్టు నుంచి గిట్టు ఇక అవి మిగులుతాయి. ఆవు కంచలటు అంతా కొట్టలేము. పాపం మా కోతి నెరవడతాడు, గోల్ చైన్ వేసుకున్నాడు. నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చిన. ఒక 10 నిమిషాలు ఆగి పనికి స్టార్ట్ అవుతాం. ఇప్పుడు పెద్ద ముద్దును వాళ్ళకి కొట్టాలి. అటెందుకు ఎత్తున్నా అంటే మళ్ళీ ఎండ కొడుతుంది. ఎండకుంటే మన ఎనర్జీ మొత్తం డౌన్ అవుతుంది. అదే మా మామ కింద పడ్డాడు మళ్ళా. నీళ్ళకైతే వచ్చింది కష్టపడంగా. పెద్దది వాళ్ళకి కొడితే ఇక పెద్ద ఏం లేవు.
ఇట్లా వండబెట్టి వేస్తే మారుతుంది కానీ నిల్చోబెట్టేస్తా అనుకుంటాను, కానీ నిల్చోబెడితే ఇది ఆగది. వండబెట్టాలి ఇప్పుడు. కొసకేయాలా ఈ ఎండకంత పన్ను నిలబడ్డాడు అనిపించి మన అక్కడ చింత చెట్టు ఉన్నది కానీ దానికి ఆకున్న మడలుంటే ఆకులు లేవు. ఇక్కడ మనం ఇచ్చి ఇంకో చెట్టు కింద వచ్చి ఇట్లా పడుకున్నాం. ఇంకోసేపు అయితే పని స్టార్ట్ చేస్తాం. ఇగో మా మామ మంచి సెలుగుతాడు, సిలికనమని అవుతాడు మా మామ. ఏం లేదు, చింత చెట్టు ఇది మన పాత కచ్చర బండి తీరు ఉన్నది కానీ వేరే ఉన్నది కచ్చర బండి, కానీ దీనికి అసలు ఏం లేవు. మళ్ళీ లేచిపోకటే ఆఫ్టర్నూన్ కదా, మేము ఏం తెచ్చుకోలేదు. వాడు తాగి ఇంకోసేపు వెనక స్టార్ట్ ఎక్కాలి పనికి. మొత్తానికైతే చింత చెట్టు వేరే లెవెల్ ఉన్నది. ఓ మా మామ నీళ్ళ కోసం పంపిన నీళ్ళే. అంటే ఇక చాలాసేపు అయింది కదా, వర్క్ ఎక్కాలి, లేకపోతే అంత వర్క్ చేసిన ఫీలింగ్ ఏమి ఉండదు. మార్నింగ్ వచ్చిన కాంచాలి మేము ఏమేమి వర్క్ చేసినామో చూపెడతా. మరి మా వాడు ఇంకా లేస్తాడు. మాంచవా అన్నాడు, ఫోన్ చూసుకుంటా నన్ను చూస్తాడు. నేనేం చెప్పాలి ఇక ఆయనకు? మాంచవా అన్నాడు బట్టి పెట్టుకొని. ఇంకో మనకు వచ్చిన వాడి చెప్పినా కదా దీనికి ఏం లేవని. నేను చేసిన వర్క్ అయితే చూపెడతా, కోతిద్దా చేద్దాం. అంటే ఆయన మామ అని పిలుస్తా, కోతి అని పిలుస్తా, అన్ని రకాలుగా పిలుస్తా. ఈ ములుగుచ్చి ఇవి మనకు సంబంధం లేవు, ఇవి కూడా సంబంధం లేవు. ఇక ఇప్పుడు మనం కొట్టాల్సినవి ఇవి. అప్పుడు మనం చూపెట్టినాక అందులో సగం అయిపోయినాయి. ఈ 2 మొద్దులు గివ్వే ఉన్నాయి. మనం కొట్టిన కట్టెలన్నీ ఇవి కుప్ప. ఇంకా కింద బాగానే ఉన్నాయి. ఇది మన పెద్ద చింత చెట్టు. ఈ చింత చెట్టు అన్న పేరే కానీ దీనికి ఏం లేవు, మండలు లేవు, ఆకులు లేవు, ఏం లేవు. అదే చూస్తున్నాం మేము కూడా. మనం వర్క్ వచ్చినాం కాబట్టి ఎవరు హెల్పింగ్ కూడా చేయరు. మన కట్టెలు మనమే లేపుకోవాలి, మన ముద్దును మనమే లేపుకోవాలి. లేపుతున్నాయి ఇదే ముద్దు లేపుకొని మనకు తీసుకొని వెళ్ళాలి. తీసుకొని ఒక నీడకి వేసుకొని మనం వర్క్ స్టార్ట్ చేయాలి, లేకపోతే మనం వర్క్ చేసిన పేరు ఉండదు. హలో, ఇప్పటికైతే మొత్తానికైతే మా పని అయిపోయింది. మాకు ఓపిక లేదు, అందుకే అయిపోయింది. వెళ్తాను. మేము పొద్దున్న నుంచి అన్నీ కుట్టినాయి. ఈ మొదలని మేము కుట్టినాయి. ఇక మూలలు సామాను మొత్తం మా మామ తీసి సంచులు ఎత్తాడు. ఎవరి సామాన్ అయినా అని తీసి లోపల పెడితే అయిపోతుంది. ఈరోజుకైతే ఇంతే వీడియో. మాతో అయితే ఓపిక లేదు.